రాము చీమ ఫ్రెండ్స్ సోము రవి స్విమ్మింగ్కి వెళ్తున్నాయి. అలాగే ఎండాకాలం కావడంతో చాలా చీమలు కూడా స్విమ్మింగ్ చేయడానికి వస్తున్నాయి. ఈసారి రవి చీమ రాము చీమను కూడా స్విమ్మింగ్కి తీసుకెళ్ళింది. కానీ రాము చీమకి నీరంటే చాలా భయం, స్విమ్మింగ్ అంటే ఇంకా భయం. రవి సోము ఎంత చెప్పినా రాము చీమ వినేవాడు కాదు. ఎప్పుడు పక్కనే ఉండి చూస్తూ ఉండేవాడు. రవి సోము చీమలు రెండు కలిసి ఎలాగైనా రాముకి భయాన్ని పోగొడదామని ఆలోచించాయి. వెంటనే రవి చీమ ఇలా అంది, సోము నువ్వు వెళ్ళి నీటిలో మునిగిపోతున్నట్టు చేయి. సోము చీమ నీటిలో మునిగిపోతున్నట్టు యాక్టింగ్ చేసింది. రాము చీమని సహాయం చేయమని పిలిచింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. రాము ఒక్కడే ఉన్నాడు. ఏమీ ఆలోచించకుండా రాము నీటిలో దూకి సోము చీమకి సహాయం చేశాడు. సోముని కాపాడిన రాముకి నీరంటే భయం పోయింది. స్విమ్మింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్స్ అందరితో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అనుకోని పరిస్థితులు మనలోని భయాన్ని పోగొడతాయి, అలాగే ధైర్యాన్ని నింపుతాయి. ఏదైనా భయంగా అనిపించిన పనిని ధైర్యంగా మొదలెట్టండి. మెల్లిగా మీరే నేర్చుకుంటారు.